ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఒక సాడ్ న్యూస్ అనమాట. ఈ సాడ్ న్యూస్ని నేను మీతో ఎలా చెప్పాలి అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు. నా బ్లడ్ అయితే బాయిల్ అయిపోతుంది, ఎమోషనల్గా కూడా గురవుతున్నాను అనమాట. అంత సాడ్ న్యూస్ ఇది. ఎందుకంటే మన సలార్ తర్వాత ప్రభాస్ అన్న దగ్గర నుండి బాగా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా ఏంటి మీరు చెప్పండి? నేనైతే బాగా వెయిట్ చేస్తుంది స్పిరిట్ అనమాట. ఆ స్పిరిట్ గురించే ఒక అప్డేట్ వచ్చింది. ఇంకా తెలుసుకున్న తర్వాత నిజంగా నా దిమ్మ అయితే తిరిగింది. ఇది ఫేక్ కావాలరా దేవుడా అని చెప్పి నేను దండం పెట్టినటువంటి దేవుడు లేడు అనమాట. ఏంది బ్రో టెన్షన్ పెట్టకుండా న్యూస్ ఏందో చెప్పంటారా? మన స్పిరిట్ సినిమా ఏదైతే ఉందో ఆగిపోయిందంట. అవును, మీరు వినేది నిజమే. నిజంగా ఇది విన్న తర్వాత నేనైతే షాక్ అయ్యా. కారణాలు ఏంటంటే ప్రొడక్షన్స్తో గొడవలంట. లైక్ మన సందీప్ రెడ్డి వంగకి ఆ ప్రొడక్షన్కి ఏదో పడపోవటం, మొత్తం బాలీవుడ్ యాక్టర్స్ని తీసుకుంటున్నాను. ప్రభాస్ అన్న డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఈ సినిమా అయితే షెల్వ్డ్. ఒక 20% షూటింగ్ కూడా కంప్లీట్ చేయలేదు. ఇక సినిమాని ఆపేస్తాం అనేటటువంటిది గట్టిగా వినపడుతుంది అనమాట. రేపో మాపో అఫీషియల్ అప్డేట్ రావచ్చు. ఇది చాలా సాడ్ న్యూస్. నమ్మారా? ఏప్రిల్ పూల్. నువ్వు మనిషి నువ్వు చెయ్యాలి కదా, మాత్రం మసాలా జోడించాలి కదా. అదంటే అయిపోతుంది భయ్యా. నాకు తెలిసి కొంచెం మీ ఫీజులు ఎగిరిపోయినా అలా అదేం లేదు. 100% ఫేక్ అనమాట. మన స్పిరిట్ సంబంధించినటువంటి షూటింగ్లో ప్రభాస్ అన్న ఆల్రెడీ పాల్గొన్నాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ కల్కి కోసం హైదరాబాద్ కూడా రావడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా బాగా అంటే బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏదో ఏప్రిల్ కదా, మిమ్మల్ని ఏదో చిన్న ఆట పట్టిద్దాం అలా చెప్పా. తప్పు కనుకోమాకండి. స్పిరిట్ సినిమా ఆగిపోవటం జరగదు, నాది గ్యారంటీ. అసలు ఆ థాటే వరస్ట్ అనమాట. ఇక మిమ్మల్ని ఎలా అసలు దీన్ని పెట్టి మిమ్మల్ని బాగా ఇది చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ విషయం అయితే చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది? తిట్టుకోమాకండి, జస్ట్ ఫన్. ఓకేనా? ఏప్రిల్ కదా, జస్ట్ ఫన్ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. అండ్ మెయిన్ వచ్చేసి ప్రభాస్ అన్న న్యూ లుక్ ఫుల్ ట్రోల్ అవుతుంది, ఫుల్ ట్రెండ్ అవుతుంది. ఏం చేసిండు? ఏం చేయలేదు. ఆయన ఫౌజీకి సంబంధించినటువంటి ఒక లుక్ రిలీజ్ చేయలేదు, స్పిరిట్కి సంబంధించినటువంటి ఒక టీజర్ రిలీజ్ చేయలేదు, లేదా అప్కమింగ్ సినిమా గురించి ఒక అనౌన్స్మెంట్ కూడా ఇవ్వలేదు. జస్ట్ ఒక ప్రమోషన్ వీడియో. ఈ ఏప్రిల్ 3 చూసుకున్నట్లయితే శర్వానంద్ బైకర్ అనేటటువంటి సినిమా రిలీజ్ అవుతుంది. దానికి సంబంధించి మిర్చిలో ఏ బైక్ అయితే తోలిండో, మిర్చిలో ఏ డ్రెస్ అయితే వేసుకుండో అలాంటి దాంతో ఎలా కనపడ్డాడండి, అంతే ఎలా కనపడ్డాడు. సోషల్ మీడియానైతే షేక్ చేసి పడేసిండు. ట్విట్టర్లో అయినా, ఎఫ్బీలో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఈ వీడియోలో కనపడితే, ఈ ఫోటోలో కనపడతాయి మీకు. ఇది మట్టికి హానెస్ట్లీ అనమాట. ఎవడే వాడికి ఎవరికైనా సరే ప్రమోషన్స్ కావాలి, స్లో మోషన్ వాక్స్ కావాలి, పక్కా కెమెరా పెట్టి ఫోకస్ చేసి ఇది చేసేటటువంటిది కావాలి. కానీ ప్రభాసానికి అయ్యేం అక్కర్లేదు. ఎయిర్పోర్ట్లో వీడియో కూడా బాగా వైరల్ అయింది. ఎయిర్పోర్ట్లో దిగి అలా నడుస్తొస్తున్నా అసలు ప్రభాసానికి అందలేదు. వాడు మొబైల్తో తీసి సోషల్ మీడియాలో వెళ్తే అది కూడా ఫుల్గా వైరల్ అయింది అనమాట. ఈ విధంగా షేక్ చేసి పడేసిండు. సో కాయిన్కి ఒక సైడ్ ఉన్నట్టే, 2 సైడ్లు ఉన్నట్టే ఇంకో సైడ్ కూడా ఉంది, ట్రోల్ కూడా అవుతుంది. దాని గురించి నాకు ఒక డౌట్ ఉందన్నమాట. దాని నుంచి కూడా జాగ్రత్తగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాను. లాస్ట్లో చూసుకున్నట్లయితే మన ఫౌజీ నుండి ఒక లుక్ లీక్ ఏంది అని చెప్పి సర్క్యులేట్ చేస్తున్నారు. దాన్ని కూడా నేనైతే మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ చూసుకున్నట్లయితే ప్రభాస్ అన్న అంత మంచోళ్ళగా ఉండొద్దన్న అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుందబ్బా. ఎందుకంటే శర్వానంద్ సినిమా రిలీజ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆయన పోస్ట్ చేసిండు. ఫస్ట్ అయితే పోస్ట్ చేసిండు తన ఇన్స్టాగ్రామ్లో. టీజర్ రిలీజ్ అయినప్పుడు పోస్ట్ చేసిండు, ఆడియో ఈవెంట్ పెట్టినప్పుడు కూడా పోస్ట్ చేసిండు. ఓకే, గుడ్ థింగ్, నేను కాదంట్లా. అండ్ ఈరోజు ఈ సినిమా ప్రమోషన్ కోసం డైరెక్ట్గా బైక్ మీద నమ్మేయాలి డ్యూడ్, ట్రైలర్ చూసి కొనుక్కొని నమ్మేయాలి డ్యూడ్ అనేటటువంటి కూడా పెట్టిండు. ఇంతవరకు బాగానే ఉంది. నేను అడిగేది ఏంటంటే, శర్వా చూసుకున్నట్లయితే సలార్ సినిమా అప్పుడు ఒక ట్వీటే లేదు వేసిండా, మన రాజసభ అప్పుడు ఒక ట్వీటే లేదు వేసిండా, మొన్న మధ్యన రిలీజ్ అయినటువంటి రాజసభ సేమ్ తన టైంలోగా అప్పుడు ట్వీటే లేదు. సో ఈ విధంగా ప్రభాస్ అనేవి కుప్పలాది సినిమాలు వస్తున్నాయి. కానీ శర్వానంద్ చూసుకున్నట్లయితే ఒక ట్వీట్ వేసినోడు కాదు, కనీసం ప్రభాస్ అన్న గురించి చెప్పినోడు కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు అన్న ఇంత ఘనంగా దిగొచ్చి వీళ్ళ కోసం ప్రమోట్ చేయాలి అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి అదేవిధంగా అంటే వేరే వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. ప్రభాస్ అన్న సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా కానీ ఖచ్చితంగా దాని గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ శర్వా చూసుకున్నట్లయితే ఏ రోజున ప్రభాస్ సినిమా గురించి మాట్లాడలేదు. ఒకవేళ నేను రాంగ్ అయితే నాకు మెసేజ్ చేయండి, మాట్లాడిండ్రా అని. సినిమా రిలీజ్ కన్నా ముందు ఇగో ఈ విధంగా రాజసభ బాగుంది వెళ్ళండి, సలార్ బాగుంది వెళ్ళండి, ఆదిపురుష్ బాగుంది వెళ్ళండి అనేటటువంటిది మాట్లాడినటువంటి ఒకటి నాకు చెప్పండి. పోనీ ట్వీట్ ఈ విధంగా రివ్యూ ఇప్పుడే రాజసభ సినిమా చూడటం జరిగింది బాగుంది అనేటటువంటిది వేసింది ఒక్కటి నాకు చూపించండి, నేను అన్నీ మూసుకుంటా. నిజంగా సారీ కూడా చెప్పేస్తా శర్వాకి, ఆయన ఆ విధంగా అన్నందుకు. సో నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళెవరూ మాట్లాడడానికి అన్నెందుకు మాట్లాడాలి అనేటటువంటిది మెయిన్ థీమ్ అనమాట. అండ్ ఆ ఇన్స్టాగ్రామ్ అది పిఆర్ టీమ్ నడుపుతుందేమో.
అండ్ అనుష్క ఏదో వచ్చినా కానీ ఎమ్మటే వదిలేరు, షర్వాద్ వచ్చినా ఎమ్మటే వదిలేరు. రీ అమ్మ ముందు మాకు అప్డేట్ ఇవ్వండి రా బాబు. ఈ ఫౌజీ ఎప్పుడు రిలీజు, ఈ స్పిరిట్ ఎప్పుడు రిలీజు, అండ్ ఆ తర్వాత ఇంకో కొత్త డైరెక్టర్తో ఏదో అన్నారు సినిమా, అది ఎప్పుడు రిలీజు, వీటి గురించి అప్డేట్ ఇవ్వండి. వేరే వాళ్ళ హీరోల గురించి తర్వాత ఇద్దరు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది అనమాట. నేను ఎమోషనల్గా మాట్లాడుతున్నా, నాకు కొద్దిగా బాధగా అనిపించింది. అన్న సినిమాలకే కనీసం ఎవడు వర్క్ చేయడు, ఎవడు పట్టించుకోడు కూడా. అలాంటిది అన్నెందుకు మరి ఎంత ఇది చేస్తారు అనేటటువంటిది మీకే తెలియాలన్నమాట. మీరే తెలుసుకొని కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ నేనైతే ఒక పోస్ట్ చేసిన మన యూట్యూబ్లో చూసుకున్నట్లయితే, ఇదిరా మా హీరో రేంజ్ అని చెప్పి మేసన్ తిప్పిన రోజు, ఎలాంటోడు మళ్ళీ రాడ్రా అని చెప్పి మేసన్ తిప్పిన రోజులు అని చెప్పి ఒక కమ్యూనిటీ పోస్ట్ అయితే యూట్యూబ్లో ఇవ్వడం జరిగింది. దాని కింద ఇప్పుడేమైంది బ్రో అని చెప్పి చాలామంది కామెంట్ చేస్తున్నారు. అప్పుడు ప్రభాస్ ఇప్పుడు ప్రభాస్ అన్న ఒకటేనా? ఒకసారి మీరే చూడండి. భయ్యా నేను డబ్బా కొట్టొచ్చు, హైపరాజీ లాగా టోటో అని చెప్పి డబ్బా కొట్టొచ్చు, కానీ అది నా క్యారెక్టర్ కాదనమాట. అన్న లుక్స్ చాలా అంటే చాలా చేంజ్ అయ్యాయి. ఆబ్వియస్లీ మిర్చిది రీక్రియేట్ చేసినా కానీ ఇన్ని ట్రోల్స్, ఇన్ని విమర్శలు ఎంతగానో ఎందుకు వస్తున్నాయి అనేటటువంటిది నాకే అర్థం కావట్లేదు అనమాట. కారణాలు చాలా ఉండొచ్చు. చూసుకున్నట్లయితే ఓకే బ్రో, ఇప్పుడు మిర్చిలాగా ఉండాలంటే ఎలా కుదిరిద్ది? కాదంటలా, మిర్చి కన్నా బెటర్గా కూడా ఉండొచ్చు వేరే హీరోలు చూస్తే, మన ప్రభాస్ అన్న చూస్తే. సో అన్న ఏంటంటే భయ్యా, అన్న మీద కేరింగ్ తీసుకుని లేరు ఫస్ట్. అదైతే మనం హానెస్ట్లీ చెప్పొచ్చు. మేము ఉన్నాంగా బ్రో అంటే మీరు కనీసం ప్రభాస్ అన్నని అప్రోచ్ అవ్వగలుగుతారా? మాట్లాడలేరు కదా. సో అన్న మీద కేరింగ్ తీసుకుని లేరు, అందుకే లుక్స్ పట్ల అంత కాన్సన్ట్రేషన్ చేయట్లేదు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. వర్క్ ప్రెజర్ అనమాట. చూసుకో, 5-6 సినిమాలు ఉన్నాయి చేతిలో, ఇప్పుడు 5-6 సినిమాలు ఉన్నాయి వరుసగా, ఒక్క సినిమా తర్వాత ఇంకో సినిమా. మొన్నటిదాకా ఫౌజీ షూటింగ్లో పాల్గొండు, ఏదో సినిమా ఇంటర్వ్యూ కూడా ఇచ్చిందనమాట. ఇంకా అది అయిపోయిన వెంటనే ఇప్పుడు ఇచ్చేటటువంటి ఇంటర్వ్యూ కోసం కల్కి 2 కోసం పాల్గొంటాడు, ఆ తర్వాత స్పిరిట్ కోసం, ఆ తర్వాత కొత్త డైరెక్టర్తో ఇంకో సినిమా ఉందంట, సలార్ 2 కూడా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా వర్క్ ప్రెజర్ వల్ల లుక్స్ అయితే ఇలా అయిపోయాయి అనేటటువంటిది నాకైతే బాధగా అనిపించింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రభాస్ని ఇప్పుడున్నటువంటి ఈ ప్రభాస్ కూడా మ్యాచ్ చేయలేడు. ఏది ఏమైనప్పటికీ కట్ట కాలేదాకా నీ అభిమానం అన్న, నీకైతే మేము దాసం. నీకోసం ట్రోల్ చేసే వాళ్ళ ఇది చేయడానికి, నిన్ను డిఫెండ్ చేయడానికి అయితే మేమైతే రెడీగా ఉంటాం. సో నేను ఫ్యాన్స్ తరపున ప్రభాస్ అన్నకి చెప్పేందంటే, జస్ట్ తీసుకో అన్న, జస్ట్ రెస్ట్ అయితే తీసుకో అనమాట. నీ రెస్ట్ ఇంపార్టెంట్, నువ్వు ఇంపార్టెంట్. మాకు తొక్కలో సినిమా అది ఏముంది, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా, 4 సంవత్సరాలకు ఒక సినిమాది, 3 సంవత్సరాలకు ఒక సినిమాది, నువ్వు వస్తే చాలు, నువ్వు వచ్చే బాక్స్ ఆఫీస్ని అలా షేక్ చేస్తే చాలు అని చెప్పి కోరుకునేటటువంటి చిన్ని మెంటాలిటీ మాది. సో నువ్వు ఈ విధంగా ఓకే లుక్స్ బాగాలేదా బ్రో, నీకు నచ్చలేదా ఫ్రాంక్గా చెప్పంటే బాధ అనిపించింది. మిర్చిలో ప్రభాస్ అని ఎంత స్టైలిష్గా, ఎంత వింటేజ్, ఎంతో బాగున్నాడు. ఇప్పుడు సడన్గా అన్నని ఈ విధంగా చూడగానే నాకైతే కొద్దిగా గుండె నలిపోయింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట. నేను దాన్ని చెప్పలేకపోతున్నా, ఆ భావోద్వేగం ఏంటి అనేటటువంటి విషయాన్ని కూడా నేనైతే మీ ముందు చర్చించలేకపోతున్నాను. కొంచెం బాధ అనిపించింది. ఓకే, ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను అనమాట, ఏ హీరో అయినా సరే ఎన్ని ప్రాజెక్టులు లైన్లో పెట్టాడా? పెట్టలేదు. టాలీవుడ్ కోసం కష్టపడుతుండు, ఫ్యాన్స్ కోసం కష్టపడుతుండు. ఆయన దగ్గర లేని డబ్బులు కాదు, ఒక్క సినిమాకి 200-300 కోట్లు వస్తాయి. ఈ పాటికి ఆయన లైఫ్ సెట్ అయిపోవచ్చు, ఆయన కూడా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అవన్నీ వద్దు, ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో కనీసం ఇయర్కి ఒక సినిమా దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడైతే మనం సలాం కొట్టొచ్చు అనమాట. ఇంకేం కావాలి భయ్యా, ఆ డబ్బంతా ఏం కాదు, కానీ ఏదో ఫ్యాన్స్ కోసం తీయాలి కాబట్టి తెస్తున్నాడు, ఏదో టాలీవుడ్ కోసం వర్క్ చేయాలి కాబట్టి చాలా కష్టపడి పని చేస్తున్నాను అనేటటువంటి మనమైతే గుర్తుపెట్టుకోవాలి. సో దయచేసి ఎవరు కూడా ట్రోల్ చేయమాకండి. ఆయన లెవెల్ వేరు. ఆయన మొన్నటిదాకా ఈ దురంధర్ గురించి పచ్చిగా ట్రోల్స్, బాహుబలి అది అయిపోయింది రణంగంలోనే. ఈ విధంగా ఇంకోలోకి వస్తే దీని గురించి ట్రోల్స్ వచ్చినా గిల్స్ వచ్చినా కానీ సోషల్ మీడియాని అయితే కొంచెం షేక్ చేసిన అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మరి మీకు ఏ విధంగా అనిపించింది ప్రభాస్ అన్నది అనేటటువంటి ఫ్రెండ్ కింద కామెంట్ చేయండి. నేను అన్నగా చెప్పేది ఏంటంటే, రెస్ట్ తీసుకోండి, రెస్ట్ మెయిన్. మంచిగా రెస్ట్ తీసుకొని ఇయర్ కాదు, 2 years కాదు, 3 years సినిమా చెప్పినా మాకేం ఫరక పడదు, మేము వెయిట్ చేస్తాం. కానీ నిన్నైతే అలా చూడలేకపోతున్నాను అనేటటువంటి నేనైతే ఫ్రాంక్గా చెప్తున్నా. ఉంటా ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అలాగే లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టీజర్ వచ్చింది తెలుగులో, దాన్ని రియాక్షన్ చేశాను, అది కూడా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. బాయ్ బాయ్, నమస్కారం.